హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మరోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చాలా రోజుల తర్వాత. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, యూకేలో వింటర్ సీజన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ టైం ఫైవ్ అవుతుంది అండ్ చూడండి ఎంత చీకటి పడిపోయిందో. సో ఇక్కడ నేను డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇవాళ నేను పాలక్ అండ్ ఆలు కర్రీ చేయబోతున్నాను అనమాట. సో ఇంగ్రీడియంట్స్ మనం ఈ రోజు యూస్ చేసేవే కాబట్టి ఇక్కడ నేను చూపించిన విధంగా చూడండి. దాన్ని చేసే విధానం కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ కొంచెం బే లీవ్స్, క్యూమిన్ సీడ్స్, ఎండుమిరగాయలు వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, వేసేసుకున్నాను నేను. వేసుకున్నాక మళ్ళీ చిన్న చిన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసేసుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి నేను. సో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసేసుకొని దాన్ని తిప్పేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక మనం ఆలు వేసేసుకోవాలి. ఆలు అండ్ ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకున్నానండి. దాన్ని ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేశాను. అవి మగ్గే వరకు మనం వెయిట్ చేయాలి. ఈ గ్యాప్లో నేను రొట్టి పిండి కలిపేసేసుకున్నాను అండ్ కవర్ చేసి పెట్టేశాను అనమాట. చూసారు కదా, ఇక్కడ పాలక్ కూడా కట్ చేసుకొని వాష్ చేసి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఆలు అన్నీ మగ్గిపోయిన ఇక్కడ మసాలాలు వేసుకున్నాం. కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకున్నాను అనమాట. మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకున్నాను. సో ఇట్లా మళ్ళీ ఒకసారి ఒక 2 minutes మగ్గిన తర్వాత పాలక్ వేసేసుకోవాలి. ఈ గ్యాప్లో నేను రోటీస్ కూడా చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ చూపించిన విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము. సో ఇక్కడ నేను రోటీ కూడా రౌండ్ రోటీ వచ్చిందండి. దాన్ని మంచిగా 4 రోటీస్ మంచిగా చేసేసుకున్నాము. 2 రోటీస్ అనమాట. నేను మా హస్బెండ్ తింటాము. సో రోటీలు కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇదిగోండి మా డిన్నర్.